కట్టబడినటువంటి గృహంలో ఎలా ఉండాలంటే, కుటుంబంలో ఎలా ఉండాలంటే, దైవజనులకు ఎలా ఉండాలి? పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉండాలంటే, దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో, ఆ కుటుంబము దైవజనులకంటే సువార్తికులకు, పరిశుద్ధులంటే ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడుతున్నారో వారు పరిశుద్ధులండి. రక్షింపబడినటువంటి వారండి. అటువంటి వారికి ఏమివ్వాలంటున్నాడండి? ఆతిథ్యము చేయడం మర్చిపోవద్దు అంటున్నాడు. ఇయాల సంఘమైనటువంటి కుటుంబంలో మన దగ్గరికి ఎవరైనా దేవుని యొక్క పిల్లలు వచ్చారనుకోండి, మనం సంఘానికి వెళ్ళేటువంటి మన పిల్లలు వచ్చారనుకోండి, మంచినీళ్ళు తాగుతావా? లేకపోతే టీ తాగుతావమ్మా? లేదా భోంచేయమ్మా అని ఏ పరమయుత్వం నేర్చుకోవాలండి. అలాగా లేదండి ఇయాల. అలా లేదండి. ఆ కుటుంబాలు అలాగ ఉంటలేదండి. వచ్చారా? ఓకే అండి. ఎళ్ళండి అన్నట్టుగా ఉంటుందండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎబ్రీ పత్రిక, ఎబ్రీ రాసినటువంటి పత్రిక 13 అధ్యాయము 1, 2 వచనాలను చూసినట్లయితే, ఎబ్రీ పత్రిక 13 అధ్యాయము 1, 2 వచనాలు చూసినట్లయితే, 13 అధ్యాయము 1, 2 వచనాలు చూసినట్లయితే, సహోదరి ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయక మరొకడి, దాని వలన కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అన్నాడు. అంటే దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉండాలంటండి, దేవుని యొక్క సువార్తికులకు, పరిశుద్ధులకు ఆతిథ్యం చేయక మరవద్దు అన్నాడు. చాలా మంది కుటుంబాల దగ్గరికి వెళ్తా ఉండి మనం. కొన్ని కుటుంబాలు అయితే చక్కటి భోజనాలు పెడతారండి. అలా రక్త సంబంధులు పెడతారో తెలియదండి. బంధువులు పెడతారో తెలియదండి. కానీ క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధుల మట్టికి మా అన్నయ్య వచ్చాడు మా ఇంటికి, మా అన్నయ్య వచ్చాడని చక్కగా భోజనం పెడతారండి. సువార్తికులను తీసుకెళ్లి కుటుంబానికి భోజనాలు పెట్టేటువంటి కుటుంబాలు ఉన్నాయండి. అది ఎవరు చెప్పారండి? తండ్రి అయినటువంటి దేవుడు చెప్పాడు. కుటుంబము అంటే దేవుని చేత కట్టబడినట్టు కుటుంబంలో దేవుని పిల్లలు ఏం నేర్చుకున్నారు? సువార్తికుడికి మంచి భోజనం పెట్టాలి. ఎంతమంది కుటుంబాలు ఇవాళ సువార్తికుడి భోజనం పెట్టగలుగుతున్నారు? ఆ సువార్తికుడి భోజనం పెట్టడం వల్ల ఆ కుటుంబానికి ఆశీర్వాదం అండి. అంతేకాదు ఇక్కడ ఏమన్నాడు? మర్చిపోతా అన్నాడు. ఒకవేళ ఏ ఆతిథ్యం ఇవ్వడం వల్ల మీకు తెలియకోకుండా ఎవరికి ఇస్తున్నాం అండి? దేవదూతలకు ఇస్తున్నామండి. మనం ఒకసారి చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 16 అధ్యాయము 15 వచనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 16 అధ్యాయము 15 వచనం చూసినట్లయితే, ఆమెయు ఆ ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకుని మమ్మల్ని బలవంతం చేసెను. లూదియా ఏం చేసిందండి? దేవుని యొక్క దాసుల్ని పౌలు గారికి ఏం చేశారండి? ఆతిథ్యం ఇచ్చారండి. చక్కటి ఆతిథ్యం. నేను బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగడిన తర్వాత పరిశుద్ధులు ఎవరండి? పరిశుద్ధులు అవడమే కాకుండా ఎవరిని పిలిచారండి? సేవకుని పిలిచి, నేను విశ్వాసం గల దానినైతే నా ఇంటికి వచ్చి మీరు రండి, నా ఇంటికి వచ్చి మీరు ఉండండి. అంతేకాదు ఏమన్నా నా దగ్గరకు వచ్చి ఉండడమే కాకుండా నా ఇంటికి వచ్చి ఉండి వేడుకుని బలం చేశారు. భోజనాలు అన్ని కూడా సిద్ధపరిచారు. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే రోమాపత్రిక 12 అధ్యాయము 13 వచనం చూసినట్లయితే, రోమాపత్రిక 12 అధ్యాయము 13 వచనం చూసినట్లయితే, రోమాపత్రిక 12 అధ్యాయము 13 వచనం చూసుకున్నట్లయితే, 12-13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అన్నాడు.
ఎవరైనా సరే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు సువార్థికుడనే కాదండి, రక్షణ పొందినటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు, అందరికి పిల్లలకి ఏం చేయాలండి? అక్కడ ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబాలుగా ఉండాలి. మన బంధువులు వస్తే మనకు భోజనం పెట్టమండి, మన రక్త సంబంధులు వస్తే మనకు భోజనం పెట్టమండి. అంతకని విలువైనటువంటి వారండి. సంఘమైనటువంటి కుటుంబం వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబంలో ఆ పిల్లలకి ఏమమ్మంటున్నాడంటే ఆతిథ్యం ఇమ్మంటున్నాడు. చాలా కుటుంబాలు ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నాయండి. వాళ్ళకి చాలా ఉంటాయండి, విలువైనటువంటి వస్తువులు అన్నీ ఉంటాయండి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. భోజనం పెట్టడానికి ఎంత అవుతుందండి? 60 రూపాయలు, 70 రూపాయలు అవుతుందండి. పోనీ అలా వండుకున్నటువంటి 2 ముద్దలు, ఓ ముద్ద ఎడితే నష్టం ఏమైనా వచ్చేస్తుందండి? రాదండి. కానీ ఎట్లా పోతున్నారండి. కానీ దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో వారందరూ కూడా ఏం చేయాలంటండి? దైవజనులకు, పరిశుద్ధులకు ఏమి ఇవ్వడం మర్చిపోకూడదండి? ఆతిథ్యం ఇవ్వడం అనేది మర్చిపోకూడదండి. అంతేకాదు, మనం ఇంకో పాయింట్ నేర్చుకుందాం. పిల్లల యొక్క నడతను కనిపెట్టాలంటండి. దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల యొక్క నడతను కనిపెట్టాలంటండి. సామెతల గ్రంథము 31 అధ్యాయము, సామెతల గ్రంథము 31 అధ్యాయము 27 వచనం చూసినట్లయితే, 31 అధ్యాయము 27 వచనం మనం చూసినట్లయితే, ఆమె తన ఇంటి నడతలను బాగా కనిపెట్టి ఉండును, పని చేయకుండా ఆమె భోజనం చేయుదు. అంటే గుణవతి అయినటువంటి భార్య తన ఇంటి వారి నడతలన్నీ కూడా కనిపెడతాదండి. నా భర్త ఎలా నడుచుకుంటున్నాడు, నా పిల్లలు ఎలా నడుచుకుంటున్నారు, ఎవరికి తెలుసండి ఈ స్టోరీ అంతా? కుటుంబం అనేటువంటి వ్యవస్థలు ఎవరికి తెలుస్తుందండి? స్త్రీకే తెలుస్తుందండి, ఎక్కువ తల్లికే తెలుస్తుందండి. భర్త ఎటువంటి వాడు, పిల్లలు ఎటువంటి వారు, వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు. అందుకనే గుణవతి అయినటువంటి భార్య అన్నాడు. భార్యకి ఇచ్చినటువంటి మంచి పాత్ర అండి. బైబిల్ గ్రంథం అమూల్యమైనటువంటి పదం అండి అది. కుటుంబం అనేటువంటి వ్యవస్థలో దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో భార్యకి ఇచ్చినటువంటి పాత్ర గుణవతి అయినటువంటి భార్య అన్నాడు. గుణవతి అయినటువంటి భార్య తన ఇంటి వారిని అందరూ కూడా నడతలు కనిపెడతాదంట. వారు తిన్నారో తినలేదు, నిద్రపోయలేదు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని ఎవరు చూస్తారండి? తల్లి చూస్తుందండి. అందుకనే ఇక్కడ పురుషుడు మరి అంత ప్రాధాన్యత ఏమి లేదండి. అంత కనిపెడతాడంటే పెద్ద ఏమి ఉండదండి. పురుషుడి పాత్ర పెద్ద కుటుంబంలో కనపడదండి. ఎవరు బాగా కనిపెట్టేటువంటి వ్యక్తి అంటే పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదండి పాపం. ఈయన బండగాడిదిలా బయటికి వెళ్ళి పని చేసి వస్తాడండి, అలసిపోతాడు, వచ్చిన వెంటనే మంచం మీద తిని నిద్రపోతాడండి. కానీ ఆలన పాలన అన్ని చూసుకునేటువంటి ఎవరంటే భార్య. అందుకనే తన ఇంటి వారిని నడతలు కనిపెడతాదంటండి, బాగా పరిపాలన చేయాలండి. స్త్రీ పాత్ర చాలా ఉన్నదండి సంఘంలో. సంఘం అనేటువంటి కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ఇలువ ఇచ్చాడండి. కనుక స్త్రీలు ఎలా ఉండాలంటే, తల్లిదండ్రులు అనేటువంటి స్త్రీలు పిల్లల విషయంలో, భర్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, ఏ టైం పని చేసుకుంటున్నాడు అని భర్త విషయంలో ఆరా తీసుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా భార్య ఏం చేస్తుందండి అని పెడతాది. అందుకని గుణవతి అయినటువంటి భార్య తన ఇంటి వారి యొక్క నడతలన్నీ కూడా కనిపెడతాదండి. యోబు గారు కూడా, యోబు గారు పిల్లల విషయంలో విందులు ఫంక్షన్ల విషయంలో ఏమైనా తప్పుదావం చేస్తారేమో, ఎక్కడికైనా వెళ్ళి ఇందులోను ఫంక్షన్లు ఏమైనా తప్పుదావం చేస్తారేమో అని ఆయన ప్రార్థనలో పిల్లల కోసం విజ్ఞాపం చేసేటువంటి వాడే. అరుణోదయాన్ని లేచి తన పిల్లలు ఎలాగుంటారు, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారేమో, దేవుడు అంటే భయం భక్తి లేకుండా ఫ్రెండ్స్ మైండ్ ఎలా తిరిగేశారేమో అని బిడ్డల కొరకు అనుదినము ప్రార్థన చేసేటువంటి వాడు ఎవరు? యోబు గారు. మరి మన పిల్లల విషయంలో ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా?
మనం ప్రార్థన చేస్తామా? అంటే దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో పిల్లల యొక్క నడతను కనిపెట్టాలి. తల్లిదండ్రుల యొక్క పాత్ర అని మనం చూడగలుగుతాం. అంతేకాదు మనం చూసినట్లయితే కుటుంబ సభ్యు కుటుంబ మ కుటుంబాల మధ్య ఏముండాలంటే సమాధానం ఉండాలి. ఆదికాండము 50 అధ్యాయము ఆదికాండము 50 అధ్యాయము 50 అధ్యాయం 17 నుండి 21 వచనాల వరకు చూసినట్లయితే ఆదికాండము 50 అధ్యాయము 17 నుండి మనం చూసినట్లయితే నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరుని పీడి చేసిరి కనుక దయచేసి వారి అపరాధులను వారి పాపలను క్షమించమని అతనితో చెప్పుడనిను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధులను క్షమించమని వారి యోసేపుతో ఇలాగ మాట్లాడుతుండగా అతడు వేడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నాను, మీరు నా కీడు చేయని ఉద్దేశించిద్దరు కానీ నేటి దినమున జరిగినట్లు అది నాకు బహు ప్రజలకు బ్రతికి ఉండినట్లు అది నాకు మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారు ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎంత కీడు చేశారండి యోసేపుకి. యాకోబు కూడా అన్నాడు, అన్న నువ్వు కేవలం నీ అన్నలు ఏమైనా తప్పు చేశారేమో వాళ్ళు క్షమించరా బాబు. అంటే కుటుంబాల మధ్య ఏముండాలండి? సమాధానం ఉండాలండి. కుటుంబాల మధ్య సమాధానం ఉండాలి. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుప్రభు ద్వారా ఒక కుటుంబాన్ని కట్టాడండి. పరలోకంలో కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో నిత్యము దేవుని మహిమపరుస్తున్నాడండి. భూమి మీద అటువంటి కుటుంబం కావాలని దేవుడు తన కుమారుడైన యేసుప్రభు ద్వారా సంఘాన్ని కట్టాడండి. ఆ సంఘమైనటువంటి కుటుంబంలో మనమందరూ కూడా సభ్యులుగా చేర్చామండి. మనకు తండ్రి ఉన్నాడండి, మనం ఆయన పిల్లలమండి. అందుకనే తన నామనందు అందరూ అంగీకరించెదరు, తన నామనందు విశ్వాసించినటువంటి వారికి దేవుని పిల్లల అధికారం ఇచ్చాడు. మనం దేవుని యొక్క కుటుంబంలో దేవుని యొక్క పిల్లలమండి. మాట మర్చిపోతాం, నేను దేవుని యొక్క కుటుంబంలో పిల్లలము. ఆ పిల్లలు ఎలా ఉండాలని మనం చాలా విలువైనటువంటి మాటలు నేర్చుకున్నామండి. మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం? కుటుంబంలో మంచి వాతావరణం కలిగి ఉండాలండి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. అంతేకాకుండా కుటుంబాల మధ్య ఏముండాలంటే రెండోదిగా ఐక్యత కలిగి ఉండాలని మనం నేర్చుకున్నామండి. మూడోదిగా మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబము. దేవుడే ఆ కుటుంబాన్ని కట్టాడు. తన కుమారుడైనటువంటి యేసుప్రభు ద్వారా కట్టినటువంటి వాడు యేసుప్రభువే. కనుక ఆ సంఘములో పిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలని. అంతేగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏం చేయాలండి? దేవుని ఆరాధించాలని నేర్చుకున్నామండి. అంతేకాదు దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంలో దేవుని పిల్లలు ఎలా ఉండండి? దేవుని యొక్క నామాన్ని గణపరచాలని, దేవుని పిల్లల సత్క్రియ చేయాలని మనం ఆలోచన చేశామండి. దేవుని చేత కట్టబడిన కుటుంబంలో ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా దేవుని యొక్క దాసులకు, సువార్థికులకు, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వడం అనేది మర్చిపోతున్నా మనం ఆలోచన చేసి ఉన్నాం. అంతేకాదు మనం ఆలోచన చేసినట్లయితే ఏమన్నాడు? మనం ఏం చేస్తున్నాం? పిల్లల యొక్క నడతలు కనిపెట్టాలని మనం ఆలోచన చేసామండి. కుటుంబాల మధ్య సమాధానం ఉండాలని మనం ఆలోచన చేసాం. చాలా విలువైనటువంటి ఆలోచన అండి. మొదటి శతాబ్దంలో అపోస్తుల ద్వారా అందింపబడినటువంటి సువార్త అండి ఇది. కనుక దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబము, ఆ కుటుంబం ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగ ఉండాలండి. ఇవాళ కుటుంబాలు అలాగ ఉండలేదండి. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి ప్రార్థన వాళ్ళదే, ఎవరి సంఘాలు వాళ్ళే. కానీ ఒకే ఒక్క సంఘాన్ని కట్టాడండి. సంఘం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మ ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే. ఒక్కటే అన్నాడండి. అనేకమైనటువంటి కుటుంబాలు కట్టలేదండి.
యేసుప్రభును దేవుడు తన కుమారుడైన యేసుప్రభు ద్వారా ఆ కుటుంబాన్ని కట్టాడండి. ఆ కుటుంబంలో ఉంటేనే ఆయన మనకు తండ్రి అవుతాడు. మన ఇంట్లో మన పిల్లలు పుడితేనే ఆళ్ళు మా పిల్లలు అంటామండి. నేను తండ్రిని అని చెప్తామండి. ఎవరో పిల్లలు వచ్చేసి నేను మీ తండ్రిని అంటే మనం ఒప్పుకుంటామా? మనమే ఒప్పుకోమండి. "ఏయ్ బాబాయ్! ఎవడురా నువ్వు నాకు తెలీదు వెళ్ళిపోరా" అంటామండి. మనమే అంగీకరించము. అదే విధంగా యేసు ప్రభు యొక్క సంఘంలో, కుటుంబంలో ఎవరైతే పిల్లలవుతున్నారో, ఎవరైతే సభ్యులవుతున్నారో వారు మాత్రమే దేవుని పిల్లలండి. అది కుటుంబం అండి. పరా కుటుంబాల్లో ఎక్కడైనా జన్మించినట్లయితే, అక్కడ మీరు ఎదుగుతున్నట్లయితే, ఆ వాతావరణంలో ఎదిగినట్లయితే మీరు దేవుని పిల్లలు కాదండి. అందుకనే తన కుమారుడైనటువంటి యేసుప్రభు ద్వారా ఈ భూమి మీద ఒక కుటుంబాన్ని కట్టాడండి. ఆ కుటుంబంలో అనేకమైనటువంటి మాటలు నేర్చుకోగలిగాం. ఆ కుటుంబంలో నువ్వున్నావా? నేనున్నాను. ఉంటే మంచిదండి. అలాగా భౌతికంగాను, ఆత్మీయంగాను ఎదగాలని, తండ్రైన దేవుని మనం అన్ని సందర్భాలు, అన్ని సమయాల్లో నే మహిమపరచాలని, నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సూర్యతేజ గారికి, జూమ్‌లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ కూడా వందనాలండి.